Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. నమస్కారం. నమస్కారం. మళ్ళీ వచ్చిందిరా స్వామి అనాలి ఇప్పుడు. లేకపోయినా కూడా మీ సీరియల్ చాలా బాగా బ్రాండింగ్ క్రియేట్ చేసింది. Yes. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఇప్పుడు రోహిణి టచ్ లో ఉందా, మాట్లాడుతుందా? మాట్లాడతాం అప్పుడు. ఎట్లుంటది రిలేషన్షిప్? అయ్యో అప్పుడు ఎలా ఉందో నాతో ఇప్పటికీ అలాగే ఉంది. పూరి జగన్నాథ్, ఇడ్లీ విశ్వనాథ్, బడి వినాయక్. డిఫరెన్సియేషన్ ఏం చూస్తున్నారు మీరు? అప్పటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు సీరియల్స్ కి ఇప్పుడు సీరియల్స్ కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? సీరియల్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే అప్పుడు కొద్దిగా డిసిప్లిన్ కానీ కొద్దిగా ప్రొఫెషనలిజం కానీ అప్పుడు చూశాను. ఇప్పుడు తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు, ఏమైనా బిజీగా ఉన్నారా? ఇప్పుడు వెక్స్ అయిపోయాను. డే అండ్ నైట్ వర్క్ చేసి సీరియల్స్ ఐ నీడ్ సమ్ బ్రేక్ అనిపించింది. ట్రై చేసాం, కుదరలేదు మూవీస్ అవి. సో మళ్ళీ చిన్నగా అంటే ఎప్పుడు కమింగ్ ఇండస్ట్రీ అంటే ఎన్నేళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ రేపు ఈ June 5th అయిపోయింది. 19 years అయిందండి. 19 ఏళ్ళు. ఇంకొకటైతే 2 decades అబ్బా. 2 decades. ఓ సూపర్. అసలు సక్సెస్ఫుల్ గా. మీ అభిప్రాయం ఏంటి అసలు? నిజంగానే సీరియల్ ఇండస్ట్రీ ఇంత బాగా ఎక్స్పాండ్ అవుతుందని అసలు ఎప్పుడైనా ఊహించారా? ఒక ట్రెండ్ సెట్టింగ్ గా ఒక సీరియల్స్ అంటే ఇంత ముందు అంత పెద్దవాళ్ళే చూడాలి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏమైంది? కానీ తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు అని అడిగే క్వశ్చన్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తెలుగు వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? రాష్ట్రంలో ఉన్నారా? మీ తర్వాత అసలు కనిపించట్లేదు మాకు. సీరియల్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా. సీరియల్స్ ఎందుకు చేయలేరు? ప్రతి ఒక్కరు మూవీ ఓటీటీ. ఏంటి రుణానుబంధం? ఏంటి మాతో రుణానుబంధమా, సీరియల్ ఇండస్ట్రీతో రుణానుబంధమా? మీ టైటిల్ కూడా మీకు మంచిగా ఆ బంధాన్ని ప్రమోట్ చేస్తుంది. వాట్ ఈజ్ రుణానుబంధం? ఎవరితో ఈ బంధం? రుణానుబంధం మీ అందరితో రుణానుబంధమే. ఎందుకంటే మళ్ళీ కంబ్యాక్ వచ్చాను కదా, టైటిల్ కూడా అదిరిపోయింది. కాదనుకున్న బంధాన్ని మళ్ళీ ఇలా రుణానుబంధంగా మార్చబోతున్నావా? రుణానుబంధం. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాను. అవుట్డోర్ అంటే బేసికల్ గా మనం సీరియల్ షూట్స్ చేస్తుంటాం అనమాట. మనం సీరియల్ ఆర్టిస్ట్ ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆ సీరియల్ చేయడానికి వాళ్ళ కాల్ షీట్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ ని నిలబెట్టుకునే క్రమంలోనే ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్ నాతో పాటు ఉన్నారు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల ముందు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ మనందరి హార్ట్స్ ని తీసుకున్నాడు. సో ఆర్టిస్ట్ సతీష్ గారు ఇప్పుడు రుణానుబంధం అంటే మళ్ళీ ఆ బంధం, ఆ బాండింగ్ మళ్ళీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక సరికొత్త కథతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. జీ తెలుగులో కొత్త సీరియల్తో రాయుడు క్యారెక్టర్లో. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మాట్లాడేద్దాం. నమస్కారం. మళ్ళీ వచ్చిందిరా స్వామి అనాలి ఇప్పుడు. మాది ఫేవరెట్ సిగ్నేచర్ యాక్చువల్లీ. కాదు, 12 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని అదే ఫేస్ తో అదే లుక్ లో చూస్తున్నప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది, సీరియల్స్ పెరిగిపోయాయి, ఎక్స్పోజర్ వచ్చింది. అప్పట్లో ఇంత ఎక్స్పోజర్ లేదు. లేకపోయినా కూడా మీ సీరియల్ చాలా బాగా బ్రాండింగ్ క్రియేట్ చేసింది. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. కాకపోతే కష్టం కన్నా చాలా ఇష్టంగా ఎక్కువ పెరిగిపోయింది. అప్పట్లో చాలా ఇష్టంగా రీచ్ అయిపోయింది. ఎలా అంటే జనరల్ గా మీరు అన్నారు కదా, డిజిటల్ మీడియా ద్వారా ఎంతో పబ్లిసిటీస్తో కానీ ఇప్పుడు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అప్పుడు ఏంటంటే మా అదృష్టం కొద్దీ మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ఏది లేదు ఇప్పటికీ. ఇది బాగుంది అంటే తెలుసు కదా, చాలా ఇది బాగుంది అనేసరికి సోషల్ మీడియాలో అందరికడికి వెళ్ళిపోతారు. అలాగే సీరియల్ అనేది ఆడవాళ్ళకే కాదండి, యూత్ ఇప్పుడు మీరు కూడా ఇష్టపడ్డారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే యూత్ కనెక్ట్ అవ్వడం, కిడ్స్కి కనెక్ట్ అవ్వడం, దట్ ఇస్ ద ఫెచింగ్ పాయింట్ మాకు. అవును. దట్టు అప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక మెయిన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్, హీరో. ఆ హీరో చాలా కొంటిగా ఉంటాడు, చిలిపిగా ఉంటాడు, కామెడీ. ఆ క్యారెక్టర్ మొత్తం కామెడీ. తనకి ఎక్కడో ఒక చోట ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. సో అదంతా డిఫరెంట్ గా ఉండేది ఆ రోజుల్లో. అది నిజంగా ఒక మార్క్ క్రియేట్ చేసి చెప్పొచ్చు. 100%. ఎందుకంటే అప్పటి వరకు అంతా ఫ్యామిలీ డ్రామా ఉండేది. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ. అలా అని చెప్పి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు. స్టోరీలోనే ఉంటూ కొద్దిగా లిటిల్ బిట్ అప్పుడప్పుడు అంటే అన్ని సీరియళ్ళు మ్యాక్సిమం ఏడిపే ఉంటాయి. సో మేము కొద్దిగా వెరైటీగా మా గాడ్స్ గ్రేస్ మాకు ఆ ఫన్ వేలో వెళ్ళడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీరామన్న కానీ రసూల్ గారు డైరెక్టరు, ఫెంటాస్టిక్. అలా కుదిరింది అందరికీ. దాంతో ఎంతమంది స్టార్స్ అయ్యారో మీకు కూడా తెలుసు. మీరు, రోహిణి గారు, హిమజ మీకు లీడ్ హీరో, సపోర్టింగ్ లీడ్ ఏమో మీ మరదల క్యారెక్టర్ రోహిణి చేసింది. అవును
అవును, చాలా అమ్మాయికి ఫస్ట్ సీరియల్ అయినా రోహిణికి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కి పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే జనరల్గా అలాంటి క్యారెక్టరేషన్స్ అమ్మాయికి దొరకడమే కష్టము, దొరికిన పర్ఫార్మెన్స్ కష్టం. అమ్మాయి బాగా చేసింది, మనం మెచ్చుకోవాలి. అది ఈ మీ ఫస్ట్ సీరియల్ అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అప్పుడు మాకు బాగా ఇష్టపడింది, బిఫోర్ మీకు చాలా సీరియల్స్ చేసిన మాకు బాగా రికగ్నైజ్ చేసింది కొంచెం ఇష్టం కొంచెం కష్టం. రోహిణికి మాత్రం ఫస్ట్ సీరియల్ అది ఉంటుంది కదా ఫేమస్ డైలాగ్ మామ అనేసరికి అప్పుడు మ్యూజిక్ వచ్చి నాది ఏంది నీ రచ్చ ఆడాడు. అది చాలా ఆ సిగ్నేచర్ మూమెంట్ సీరియల్స్లో కష్టం కదండి, లైక్ మూవీ టైప్లో ఉంటుంది. బట్ హీ మేడ్ ఇట్, డైరెక్టర్ క్రెడిట్ అంతా. దట్స్ వాట్. అండ్ ఈరోజు రోహిణి కూడా మంచి స్టార్డమ్ సంపాదించుకుంది బికాస్ ఆఫ్ జబర్దస్త్ ప్లాట్ఫామ్స్. బట్ సీరియల్ జర్నీ నుంచి ఒక్కొక్కరి జర్నీ మారిపోయింది. ఇప్పుడు రోహిణి టచ్ లో ఉందా, మాట్లాడుతుందా? మాట్లాడతాం. అప్పుడు రిలేషన్షిప్ అయ్యో అప్పుడు ఎలా ఉందో నాతో ఇప్పటికీ అలాగే ఉంది, ఈ మధ్య కూడా అలాగే ఉంది. ఎప్పుడు అలా ఏం యాటిట్యూడ్స్, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, అలా ఏం లేదు. మరి బయట వాళ్ళకి ఏమో మనకు తెలియదు కానీ నాతో దే ఆర్ ఆల్వేస్ గుడ్. ఓకే. అండ్ హిమజ ఎంట్రీ కూడా మీ దగ్గరే మంచిగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తర్వాత చాలా సినిమాలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. సినిమాలో పెద్ద క్యారెక్టర్స్ చేసింది తను. తర్వాత బిగ్ జర్నీ తంది. తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి స్మాల్ స్క్రీన్ లో ఆపర్చునిటీస్ తో సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళాలని ఉంటుంది. వీళ్ళిద్దరూ అదే టైప్ లో కనిపిస్తా ఉంటున్నారు. మీతో పాటు కొలాబరేట్ అయిన పర్సన్స్ ఈ రోజున సిల్వర్ స్క్రీన్ లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఇదేదో కెమెరా ముందు చెప్పడం అలా కాదు. ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు ఎదిగారంటే వాళ్ళలో నన్ను చూసుకుంటాను. మన పక్కన ఉన్న వాళ్ళు ఎదిగారంటే దే షుడ్ ఇంకా చేయండి, ఇంకా బాగా చేయండి, జాగ్రత్తగా చేసుకో. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది, బాగా యూటిలైజ్ చేసుకోమనే చెప్తాను. సో ఐ ఫీల్ నాకు ఎప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. నన్ను కూడా చెప్పాను, చాలా బాగా చేసుకుంటామో, జాగ్రత్తగా ఉండండి, యూ మేక్ ఇట్, యూ రాక్ ఇట్, ఎక్కడ పోయినా మన పేరు నిలబెట్టండి అది చెప్పేసి అంటుంటాను అనమాట. ఐ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఓకే. ఇప్పుడు ఇంత బాగా సీరియల్స్ పెరిగిపోయాయి. అప్పుడప్పుడు ఏంటంటే ఒక టైం రాగానే ఆ టైం దగ్గర టీవీ ముందు కూర్చునేవాళ్ళు. అవును. అప్పుడు ఫోన్ లో లేదు కదా, ఓన్లీ టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. డిఫరెన్సియేషన్ ఏం చూస్తున్నారు మీరు? అప్పటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు సీరియల్స్ కి ఇప్పుడు సీరియల్స్ కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? సీరియల్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటంటే అప్పుడు కొద్దిగా ఈ డిసిప్లిన్ కానీ కొద్దిగా ప్రొఫెషనలిజం కానీ అప్పుడు చూశాను. ఇప్పుడు చాలామంది, నేను ఎవ్వరు అనట్లేదు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొఫెషనలిజం బాగా పోయింది డ్యూ టు దిస్ ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ మీడియా అవ్వచ్చు, లైక్ డిజిటల్ కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు ఇంతకుముందు కొంతమందికి ఒపీనియన్ చెప్పడానికి ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు రాజులు ఒక్కరే, ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజులే. చూసారండి ఎలా జరిగిందో, వాల్యూ లేదు దానికి. సో నేను అవతల వాళ్ళు ఇప్పుడు మీడియాకి ఎక్కి డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో కానీ వాట్ ఎవర్ దట్ థింగ్ ఈజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేసిన, ఒకరి గురించి తప్పుగా చెప్పిన పెద్ద పట్టించుకోను నేను. నా గురించి రేపు పొద్దున వచ్చినా పెద్ద పట్టించుకోను నేను, ఎందుకంటే దానికి వాల్యూ లేదు నా దృష్టిలో. బికాజ్ ఓవర్ ఇప్పుడు మాట్లాడడానికి మనకు అధికారం ఉంది కదా, ఐ మీన్ రాజ్యాంగంలో ఉంది, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే ఇది ఉంది. దాంతో మొత్తం డివేట్ అయిపోయింది, ఓవర్ యూజ్ మిస్యూజ్ జరుగుతుంది. సో దాని గురించి పెద్దగా, బట్ ఆ ప్రొఫెషనలిజం అనేది తగ్గింది మనకు. ఇంతకుముందు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలియంది కాదు. ఇంతకుముందు ఊర్లో ఒక 5 కార్లు ఉండేవి, రైట్, లాంగ్ బ్యాక్ అనుకుందాం. ఎందుకు? కరోనా బిఫోర్ కూడా ఇంటికి ఒక కారు ఉంటే గొప్ప. ఇప్పుడు ఇంటికి 2 కార్లు అయినాయి. సో కారుకి వాల్యూ ఉందా లేదా? లేదు. సో అలాగే డ్యూ టు నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ రావడం కానివ్వండి, డిజిటల్ క్రియేటర్స్ అవ్వండి, ఎవరైనా అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకు గుర్తింపు చాలా కష్టం. నేను అదృష్టవంతును కాబట్టి ఆ టైంలో యాక్ట్ చేశాను నేను అంటాను. నేను టెలివిజన్లో ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు ఏముంది, 1 year అయిపోతే ఇలా ఉన్నారనే పెద్దగా ఉండదు. ఐఎమ్ వెరీ లక్కీ. మీరే అంటున్నారు 12-13 years అవుతుంది, స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ లీగ్. ఐఎమ్ వెరీ లక్కీ. సో చాలా తేడా ఉంది. నేనే పలసగా అయిపోయింది అనేది అయిపోయిందా? అప్పుడు ఇప్పుడు మిల్క్లో కొద్దిగా వాటర్ పోసారు, ఎక్కువ అయిపోయింది. అంటే అందరు తక్కువ అని కాదు చెప్పేది, క్వాలిటీ పోయింది లేదు. ఆ ప్రొఫెషనలిజం ఇప్పుడు మీరున్నారు, మీరు చేసినప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. కొందరు కొన్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తారు, ఎవరో ఏంటో తెలియదు. ఇప్పుడు మీరు అంత ఆప్యాయంగా వచ్చి ఇది సార్ ఇదండి సతీష్ గారు ఇదండి అని, వేరే వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు.
అట్లీస్ట్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు తెలుసుకోవాలి. మనిషి గురించి తెలుసుకోవాలి. మనం ఒకరి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఛాన్స్ కోసం వెళ్తాను డైరెక్టర్ దగ్గరికి, ఏదైనా మూవీ డైరెక్టర్కి, ఈ నేను సినిమా చేసాడు అని ఆయన ముందు అడుగుతా అలా ఉంటుంది. సో అది లేదు. దట్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ గెట్ సమ్ వాట్ హర్ట్ అనమాట. ఐఎమ్ థ్యాంక్ గాడ్ నేను అప్పుడు చేశాను. పీపుల్ రికగ్నైజ్ మీ, దే ఫీల్. మొన్న ఈ ఛానల్లో రిలీజ్ అయినప్పుడు ఐ ఫీల్ట్ వెరీ హ్యాపీ. కింద కామెంట్స్ చూసి అమ్మో పీపుల్ నిజంగా ఈ రుణానుబంధం అనే టైటిల్ మీ అందరితో ఏదో రుణపడి ఉన్నాను కాబట్టి బంధం కరెక్ట్గా చెప్పారు మీరు, పర్ఫెక్ట్గా చెప్పారు. లేకపోతే మళ్ళీ రాను 10 years తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను జైల్లో చూసినప్పుడే ఐ వాజ్ షాక్. ఏంటి ఇంత బ్రేక్, ఎందుకు ఇంత బ్రేక్ తీసుకున్నారని ఆ రోజు నేను స్టేజ్ దగ్గర అడిగాను. శ్రీరామ్ గారు కూడా చెప్తున్నప్పుడు వెరీ చిల్లారు. ఓకే పుషప్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఈ ఫేస్ మాకు మీరు ఎన్ని చేసినా కూడా మా హార్ట్స్ లో ఉండిపోయింది. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ముద్దు గౌతమ్ కృష్ణ ఇప్పటికీ నాకు పేరు గుర్తుంది అసలు. సో ఆ క్యారెక్టరైజేషన్ మేమే కాదండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సీరియల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. ఎన్నో కష్టాలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. సాయంత్రం కరెక్ట్ గా 9 o'clock వచ్చేది, 9:30. సో అందరు ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వరుధిని పడిన తర్వాత మీద వచ్చేది. సో అలా మాకేంటంటే చూడండి, మీరు ఎన్ని సీరియల్స్ చేసినా ఆ క్యారెక్టర్స్ మేము లవ్ చేస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టు అప్పుడు ఏ ప్రమోషన్ లేదు, ఇంటర్వ్యూస్ లేవు. మీరు ఆ టీవీలో కనిపించిన పాత్ర మాత్రమే మాకు కనిపిస్తుంది. వాట్ ఈస్ సతీష్ అనేది అంత బాగా లవ్ చేసాం. ఇన్నేళ్ళైనా క్యారెక్టర్ గుర్తుంది, అంటే మీ నటన మాత్రమే మాకు గుర్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అది సమ్ టైమ్స్ అనిపిస్తుంది లక్కీస్ట్ క్యారెక్టర్స్ కొన్ని మెమరీస్ ఇస్తాయి. నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ఒక క్యారెక్టర్ ఒక లైఫ్ టర్నింగ్ ఉంటుంది. ఆ సీరియల్ నాకు లైఫ్ టర్నింగ్, నాకు ఇష్టంగా చాలా చేసిన సీరియల్ అది. ఎందుకంటే నాకు తగ్గట్టుగా నేను కొద్దిగా నాకు క్యారెక్టర్ కూడా దగ్గరకు ఉంటుంది అది. సో అంత ఇష్టంగా చేసి ఆయన డైలాగ్స్ రాయటం కానీ, యాక్చువల్గా మేము జీవించేసాం అందరం. నేను ఒక్కనే కదా, అందరం జీవించేసాం. అసలు అలా వెళ్ళిపోయింది. అసలు ఆ సక్సెస్ అనేది మీరు చూసుంటారు అప్పుడు ఎలా ఉందంటే దట్ వాజ్ ఫెంటాస్టిక్. అదే చెప్తున్నా కదా, మౌత్ పబ్లిసిటీ మించింది లేదు. చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇంకా కొన్ని చాలా పెట్టారు. నాకు భయం వేసింది కూడా, అటెంప్ట్ సూసైడ్ చేయాలనుకున్నాను. మీ సీరియల్ చూసి రిలాక్స్ అయిపోయాను. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ అలా మెసేజెస్ అయితే వచ్చాయి. డిప్రెషన్లో ఉన్నప్పుడు మీ సీరియల్ ఓపెన్ చేస్తా, అది చాలు మాకు అవార్డు అంటే. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. నా వరకు ఒక్కరైనా కొద్దిగా ఆ బాధలో నుంచి సంతోషంగా ఉంటారు కదా, ఆ క్షణం చలబడ్డ తర్వాత దే విల్ లీడ్. అది చాలా అరుదుగా ఉంటుంది అందరికీ, అది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ లైక్ లీడ్ రోల్ చేసే వాళ్ళకి చాలా అరుదు. ఓకే, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు, ఏమైనా బిజీగా ఉన్నారు? నో బిజీ అంటే లైక్ నేను అప్పుడు వెక్స్ అయిపోయాను. డే అండ్ నైట్ వర్క్ చేసి సీరియల్స్, ఐ నీడ్ సమ్ బ్రేక్ అనిపించింది. సరదాగా ఇంకా తర్వాత అక్కడ అబ్రాడ్ వెళ్ళిపోయి కొద్దిగా బిజినెస్ అవి చూశాను. ఐ లెడ్ మై లైఫ్, ఐ హావ్ సీన్ లైఫ్, చాలా ఎంజాయ్ చేశాను. రిలాక్స్ అంటే ప్రతీది వర్కే కాదు, ప్రతీది ఎంజాయ్మెంటే కదా. అగైన్ వచ్చాను, అంత లోపల కరోనా వచ్చింది. కరోనా నుంచి 2 years పోయింది. ఇంకా 1 year కొద్దిగా ట్రై చేసాం, కుదరలేదు మూవీస్ అవి. సో మళ్ళీ చిన్నగా వెబ్ సిరీస్ లాగా అలాగ వచ్చి చేస్తానని చెప్పడం. అప్పటికే నేను వచ్చానని తెలిసి సీరియల్స్ అప్రోచ్ అయ్యారు. ఐఎమ్ నాట్ రెడీ, ప్లీజ్ వెయిట్ అని చెప్పాను నేను. సో తర్వాత విరాటపాలెం అనే వెబ్ సిరీస్లో చేయడం జరిగింది. శ్రీరామ్ అనే సేమ్ ప్రొడ్యూసర్, కిక్ ప్రొడ్యూసరే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్రొడ్యూసరే. అలా ఆయన సీరియల్లో చేసుకుంటూ సరదాగా టైంపాస్ చేసి వెళ్తాను. నాకు అంతమించి మెయిన్ క్యారెక్టర్ వద్దు, చూద్దామంటే అప్పుడు ఛానల్ వాళ్ళు అప్రోచ్ యూ హ్యావ్ టు డూ. ప్రతి ఒక్క ఆర్టిస్టు శ్రీరామ్ గారితో వర్క్ చేయాలని ఉంటుంది. అంటే వర్క్ ప్యాషన్ మాత్రమే ఉంటుంది, అతను డెడికేషన్తో ముందుకెళ్తూ ఉంటారు. సో కొలాబరేషన్ అవ్వాలని ఉంటుంది. వర్కింగ్ విత్ శ్రీరామ్ గారు ఎన్నేళ్ళైనా ఈ బాండింగ్ మీకు కంటిన్యూ అవుతుంది. అండ్ జయం కూడా మొన్న ఆ కాస్తంత అయినా కూడా ఇది ఆ 2 సీరియల్స్తో మీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే శ్రీరామ్ గారితో ఏం చెప్తారు? శ్రీరామ్ అన్నది నాది ప్రొఫెషనల్ యాక్టర్స్ రిలేషన్ కాదు మాది. యూఆర్ వెరీ డిఫరెంట్. ఎక్కువ కలిసినా కలవకపోయినా ఆయనకు నేను తమ్ముడిని, ఆయనకు నాకు అన్ననే. అలా ఎందుకంటే మేము పెద్ద రోజేం కలవము. ఏదైనా నేను ఎందుకు ఫోన్ చేశాను కూడా ఎవరికేం తెలియదు. నేను ఆయనకు ఫోన్ చేశానంటే ఎందుకు చేశాను ఏంటి అనేది నాకు కూడా చెప్పాడు. ఆయనకు అర్థమైపోతుంది నేను ఎందుకు చేశాను, ఒకసారి రా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళి కొంతసేపు ఏం కావాలి ఏంటి అని అడుగుతారు. అంటే ఆయనతో మాట్లాడితే ప్లస్ ఆయనకు కూడా మనసుకి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఆయన అందరికీ దగ్గర వాడే, ఆయన మనసుకు దగ్గరైన వాళ్ళు నేను ఒక్కడిని. ఎందుకంటే ఐ కెన్ సీ దట్. నాకు ఆయనతో ప్రొడ్యూసర్ అని ఆర్టిస్ట్ అని కాదు, బ్రదర్ రిలేషన్, ప్యూర్ బ్లడ్ బ్రదర్ రిలేషనే ఉంటుంది. సో పెద్దగా బట్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం ఆయన జయం అనే సీరియల్తో ఇద్దరు ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేయడం ఫస్ట్ టైం.
బేసిక్ గా ఆయన యాక్టర్ గా కొన్నేళ్ల ముందు మాకు తెలుసు ఆయన సినిమా చేసినప్పుడు, కానీ ఎప్పుడైతే ఆయన స్మాల్ స్క్రీన్ కి వచ్చి ప్రొడ్యూసింగ్ మొదలు పెట్టిన తర్వాత బ్రాండింగ్ క్రియేట్ చేశాడు సీరియల్స్ కి. సీరియస్లీ అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టెప్ అంటే ప్రేమ ఎంత మధురమండి, అంత ప్రేమ ఏంటండి బాబు, అసలు ఆయన కోసం పడి చచ్చిపోయి అమ్మాయిలు ఉన్నారు అసలు విపరీతంగా. అసలు అమ్మాయిలే కాదు, చిన్న పిల్లడండి, చిన్న పిల్లడు బుడ్డోడు వచ్చాడు. ఆర్య నీ ఫ్రెండ్ 4.5 సంవత్సరం వాడికి. నిన్ననే చూసాను, అన్నగా నిన్ననే కలిసాను. ఏంటంటే ఎవరు నీ ఫ్రెండ్? అయ్యా అంటున్నాడు అని చెప్పేసి. చిన్న బుడ్డోడు, ఏం తెలుసు, ఊహ తెలుస్తేనే ఫస్ట్ ఆ శ్రీరామని లైక్ చేశాడు. ఇంకా అంతకు మించి మాకేం కావాలండి. ఇదే ఇన్సిడెంట్ నాకు జరిగింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. షూటింగ్ అయిపోయి వేరే లొకేషన్కి నడుచుకుంటూ వెళ్తాను. అక్కడ కారు ముందర ఉంటే సరే అంత నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బస్సు, ఒక 60 సీటర్ బస్సు, పెద్ద బస్సు వచ్చి ఆగింది, స్కూల్ బస్సు. సరే ఎందుకు ఆపేటప్పుడు సరే ఏమో ఎక్కించుకుంటున్నారేమో అనుకోండి. సాయంత్రం 4:30కి 4:30కి అట్లా వచ్చేసి మొత్తం దిగేసి మామాని హక్ చేసుకున్నారు. అప్పుడు అనిపించింది ఐఎమ్ ద స్టార్, ఐఎమ్ ద రియల్ సూపర్ స్టార్ అని. పిల్లలు లైక్ చేశారంటే ఎవరైనా సూపర్ స్టారే. ఆ రోజు కళ్ళు చెమర్చాయి రోడ్డు మీదే. నిజంగా పిల్లల ప్రేమ పొందడం అంత ఈజీగా. అంటే వీళ్ళకు కూడా సీరియల్ దే వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ కాదండి. పిల్లలు ఎంత పిల్లలు, సో అది చూశారంటే ఎంత అదృష్టం ఉండాలి మాకు. ఎవరైనా సరే చిన్నపిల్లలు వాళ్ళను ఎక్కువ అడ్మైర్ చేశారంటే దే ఆర్ సూపర్ స్టార్స్, అంతే. సతీష్ గారు అసలు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మీది? మాది ప్రాపర్ కర్నూలు. కర్నూలు అబ్బాయి. కర్నూలు అబ్బాయి. ఓకే, ఏం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ BSc కంప్యూటర్స్. ఓకే, అంటే ఎప్పుడు కమింగ్ ఇండస్ట్రీ అంటే ఎన్నేళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ రేపు ఈ June 5th అయిపోయింది. 19 years అయిందండి. 19 ఏళ్ళు. ఇంకొకటైతే 2 decades అబ్బా. 2 decades. ఓ సూపర్, అసలు సక్సెస్ఫుల్ గా. 2007 నా ఎంట్రీ. 2007. ఓ వెరీ యంగ్ ఏజ్ లో వచ్చారు. చిన్న ఏజ్ లో వచ్చేసాను. అలాగా గ్రాడ్యుయేషన్ అయిపోతేనే వచ్చేసాను. 2007 ఎంట్రీ. 2007 to 2016 కంటిన్యూ డే అండ్ నైట్. ఎన్ని సీరియల్స్ చేసాను నాకే తెలియదు. ఆల్మోస్ట్ ఎన్ని చేసి ఉంటారు? అంటే నేను చేసేదాన్ని మెయిన్ లీడే. ఆల్మోస్ట్ 18+ చేశానండి. ఏది 9 yearsలో. 9 yearsలో 18+ చేశాను. అన్ని మెగా సీరియల్స్. 1000, 500. అప్పుడు 1000 అంటే చాలా ఎక్కువ. ఏంటబ్బా ఇప్పుడు అసలు ఎపిసోడ్ల సంఖ్య తగ్గిపోయి క్లోజ్ అయిపోతుంది. అప్పుడు లేకుండా డబ్బులు 500, 1000. అవును, 500 తక్కువ చేయలేదు నా సీరియల్స్ ఎపిసోడ్స్. ఎప్పుడు 500, 1000 అలా జరిగాయి. అంటే ప్యారల్ గా మేము ప్రైమ్ టైంలో ఈటీవీలో, జెమినీలో ప్రైమ్ టైం వచ్చేది 7 o'clockకి. సోషల్ ఫ్యాంటసీ వీక్లీ సీరియల్స్కి. డైలీ సీరియల్లో ప్రైమ్ టైం 7:30కి. సో ఆ విధంగా 7 to 7:30 స్లాట్ నాది ఉండేది అనమాట. తర్వాత కిక్కి 9:30 స్లాట్. ఆ విధంగా జరిగింది. ఎంట్రీ ఎట్లా వచ్చింది ఇండస్ట్రీకి? అంటే పుషప్ స్టార్టింగ్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? సపోర్ట్ చేసిన అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండింది. లైక్ అబ్రాడ్ వెళ్ళిపోవాల్సింది, బట్ అనుకోకుండా ఇటు వచ్చేసాము. మా బావగారు ఒక ఆయన ఉన్నారు, మయూరి ఆఫీస్లో జాబ్ చేసేవారు అనమాట. అప్పుడు ఇట్లా స్క్రీన్ టెస్ట్లు జరుగుతున్నాయి. ఆయన మా డాడీ, మా నాన్నగారికి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళని పంపించండి చూడండి అంటే, సరే ఏం వెళ్తావా అంటే, సరే చూస్తాను, ఐ గివ్ ఎ ట్రై బట్ అని వెళ్ళాను. ఫస్ట్ సీరియల్కి ఆడిషన్ ఇచ్చాను. ఎక్కడ? ఈటీవీలో, ఈనాడు ఆఫీస్, మయూరి ఆఫీస్, మెయిన్ ఆఫీస్ బేగంపేట్. ఆడెళ్ళి స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నాకు అర్థం కాలేదు, ఇప్పటికి గుర్తు. June 5th, 2007 సతీష్ హీరోగా చక్రతీర్థం అనే సీరియల్ అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేశాను ఈటీవీలో. యాజ్ ఎ హీరో అన్నారు ఈటీవీలో. అసలు ఆ మెమరీ, అందుకే డేట్ కూడా గుర్తుంది. June 5th ఇది. June 5th సాయంత్రం 4 o'clock సైన్ చేశాను. సూపర్, అందుకే ఇప్పటివరకు గుర్తుంది. యా, గాడ్స్ గ్రేస్ అలా మంచిగా జరిగింది. దాని తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను బ్రేక్ తీసుకుందే కానీ నాకు బ్రేక్ రాలేదు. నాకు బ్రేక్ రాలేదు, నేను బ్రేక్ తీసుకుందే. సో సతీష్ గారు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. సీరియల్ స్టార్స్ ని నిజంగానే సెలబ్రిటీల రేంజ్ లో చూసే స్థాయికి ఆర్టిస్టులు ఎదిగారని చెప్పొచ్చు. ఆ ప్లాట్ఫామ్ జీ తెలుగు, అందుకే జీ కుటుంబం అంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ. సాయంత్రం అయితే పెద్దవాళ్ళకి ఇట్స్ లైక్ మెడిసిన్ సీరియల్స్ అనేవి. ఎగ్జాక్ట్లీ. అత్త కోడల గొడవలైనా, లవ్స్ అయినా, లేదా వాట్ ఎవర్, కొన్ని వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న క్యూరియస్ గొడవలకు సంబంధించి ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. అందుకని సెలబ్రిటీలతో సమానంగా సీరియల్ ఆర్టిస్టులు గుర్తుపడుతున్నారు. ఆ ఒక్క ఇది 10 ఏళ్ల నుంచి కొనసాగుతోంది సీరియల్ ఇండస్ట్రీ. మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగానే సీరియల్ ఇండస్ట్రీ ఇంత బాగా ఎక్స్పాండ్ అవుతుందని అసలు ఎప్పుడైనా ఊహించారా? యా, ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ సీరియల్ మీరు లాస్ట్ టైం అప్పుడు ప్రొఫెషనల్స్ అవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టు
ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఒక సీరియల్స్ అంటే ఇంతకుముందు అంత పెద్దవాళ్ళే చూడాలి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, యూత్ చాలా ఫాలో అవుతున్నారు. నేను చూశాను మూవీస్ లాగా ఏం చేస్తున్నారంటే రేటింగ్స్ వాళ్ళు సపరేట్ పేజెస్ ఉన్నాయండి సీరియల్కి, అవును, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఐ వాజ్ షాక్డ్. అవన్నీ చూస్తే మాకు ఎంకరేజింగ్. నేను ఇప్పుడు వచ్చా కదా, ఇప్పుడు అది కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు అదే హౌ ఇట్ విల్ బి లైక్ దట్ అనేది చాలా ఫ్యాన్ పేజెస్ ఉంటాయి చాలా. అప్పటికే నాకు ఫేస్బుక్లో ఉండేది, ఓకే ఫేస్బుక్ అంత, ఇన్స్టాగ్రామ్ అంత వరకు తెలియదు అప్పట్లో, ఫేస్బుక్ ఉండేది. బట్ దో ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం మూవీ స్టార్స్కి ఎలా జరుగుతుందో టెలివిజన్ స్టార్స్ కూడా అలాగే జరుగుతుంది. సి రేంజ్ మారొచ్చు, అప్రోచ్ అదే ఉంది. వాళ్ళకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, టెలివిజన్ స్టార్స్కి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. వాళ్ళకు సమ్ ఈ సీరియల్ రేటింగ్స్ గురించి లాగా అక్కడ వాళ్ళ కలెక్షన్స్ ఎంత, వీళ్ళ రేటింగ్ ఎంత, ఈ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది. అది యూత్ చాలా ఫాలో అవుతున్నారు. మొత్తం కాన్సెప్టే మారిపోయింది. ఇట్స్ లైక్ ఇట్స్ స్మాల్ మూవీ వరల్డ్ లాగా అయిపోయింది. అది కరెక్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కోవిడ్ టైంలో సీరియల్స్ ఎంత బాగా ఇంపాక్ట్ ఉన్నాయంటే చిరంజీవి గారే కార్తీక దీపం సీరియల్ ద్వారా నిరుపమ్ గారిని పిలిపించుకుని వాళ్ళ మదర్ చూస్తారని చెప్పి ఎక్స్ప్రెస్ చేసిన రోజులు ఉన్నాయి కొన్ని ప్లాట్ఫామ్స్లో. అంటే సెలబ్రిటీలు, స్టార్లు కూడా సీరియల్స్ని ఫాలో అయిన రోజులు ఉన్నాయి. గ్రేట్, అది చాలా గ్రేట్, చాలా అదృష్టం. అలా అనిపించుకోవడం కూడా గ్రేట్. ఎందుకంటే ఒకప్పుడు అంత లేదు, వాల్యూ లేదు, అంత లేదు కొన్నిటికి. కానీ ఇప్పుడు మేము ఏదో ఫేమ్ అది ఇదని మాట్లాడుతున్నాం కానీ సతీష్ గారు, మీ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాకు ఇక్కడ సెట్లో చూస్తాం కాబట్టి తెలుసు, సీరియల్ చూస్తున్న వాళ్ళకి పలానా టైమింగ్లో మన సీరియల్ వస్తుంది. ఇప్పుడు రుణానుబంధం, రాయుడు వస్తున్నాడు రా అని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ ఈ రాయుడు క్యారెక్టర్ చేయడానికి ఫస్ట్ సతీష్ కాల్ షీట్ ఏంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తను ఎంత సెట్లో వర్క్ చేస్తాడు, అదంతా చాలా మందికి తెలుసుకోవాలనుంది. ఒకసారి ఈ లైఫ్ స్టైల్ చెప్పండి. మాకు తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ 6కి 7కో షార్ట్ రెడీ ఉంటుంది, 5 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరాలి. ఒకసారి ఒక ఆర్టిస్ట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆర్టిస్ట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ అన్నారు అనుకోండి, మేము 8 కల్లా 7:30 మేము అంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. మేము 9 to 9 కాల్ షీట్ అయినా రేపు మార్నింగ్ షూట్ ఉందంటే 7 కల్లా లొకేషన్లో ఉండి 7:30 8 కల్లా షార్ట్ పడి 8 to 9 షూట్ అయ్యి 9 to 9:30 బ్రేక్ఫాస్ట్, 9:30 నుంచి మళ్ళీ 1:15 వరకు షూట్, 1:15కి లంచ్ బ్రేక్, మళ్ళీ 2:15కి 2:30కి స్టార్ట్ అవుతుంది, అవి 9:30కి ప్యాకప్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంకా 7 to 7 కాల్ షీట్ అంటే మేము 6 కల్లా లొకేషన్లో ఉండి 7కి విత్ మేకప్ ఉండాలి. అంటే మేము ఎప్పుడు లేయాలి, 4:30 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మినిమం హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఎంత దగ్గరైనా. ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. సో ఈ కాల్ షీట్ అనేది 12 hours కూడా ఉండదు, 15-16 hours కూడా వెళ్తుంది. సో హెక్టిక్, ఆర్టిస్టులు అలసిపోతారు, టెక్నీషియన్స్ అలసిపోతారు. సీరియల్ ఎందుకు అలాగా అంటే ఎవ్రీడే ఎపిసోడ్ ఇవ్వాలి. అలా టెలికాస్ట్ అనేది మళ్ళీ మనం చూడం కదా, అయిపోయింది ఇంకా పేజ్ అయిపోయింది, ఈరోజు న్యూస్ పేపర్ అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది. సో హెక్టిక్ స్కెడ్యూల్ మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది. మార్నింగ్ 4కి లేస్తే కానీ నైట్ తెలియదు ఎప్పుడు పడుకుంటామో, బట్ అదే టైంకి లేయాలి. షార్ట్ గ్యాప్స్ తక్కువ, సీన్స్ ఎక్కువ, ఇంకా మెయిన్ లీడ్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. డైలీ చాలా మినిమం 2 episodes చేయాలి. 2 episodes అంటే ఆల్మోస్ట్ 45 minutes అవుట్పుట్ ఇవ్వాలి. ఇట్స్ వెరీ హెక్టిక్. సినిమా మీదే చాలా మంది టెక్నీషియన్స్ కానీ 24 క్రాఫ్ట్స్లో ఎవరో ఒకరు ఆధారపడుతున్నాం. అంటే ఏదో ఒక వర్క్ స్పేస్ జరుగుతుంది. సీరియల్ కానీ జూనియర్ ఆర్టిస్టులకి ఒక వర్క్ ఉంటుంది, టెక్నీషియన్కి ఇంకొంచెం ఎక్స్పాండ్ ఉంటుంది. ఒక 15 రోజుల నెలలో డైలీ ఒక వర్క్ ఉంటుంది, కాల్ షీట్ ఉంటుంది. వీళ్ళు కూడా హ్యాపీగా వర్క్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోతూ ఉన్నారు. సో ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఉద్యోగుల గురించి ఏం చెప్తారు? అంటే ఈ ఉపాధి కల్పిస్తున్నటువంటి సీరియల్ ఇండస్ట్రీ. యాక్చువల్గా చెప్పనా అండి, ఇది మన టెలివిజన్ సంస్థ లైక్ సీరియల్స్ ఎస్పెషల్లీ చాలా కుటుంబాలు హ్యాపీగా బతుకుతున్నాయి. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఒక ఫ్యామిలీకి నెలకు 10,000 వస్తే చాలు. ఒకరికి 20,000, ఒకరికి 30,000, ఒకరికి 50,000, కొందరికి 5 లక్షల నెలకు, 10 లక్షల నెలకు. అలాంటి కుటుంబాలు 10,000 నుంచి 10 లక్షల వరకు బతికే కుటుంబాలు ఈ సీరియల్లో ఉన్నారు, నెలకు సంపాదించే వాళ్ళు. సో హెల్దీనా కాదా మీరే చెప్పండి. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సీరియల్ ఈరోజు ఆగిపోతుంది అనేది లేదు, మూవీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, దాంట్లో నువ్వు నెక్స్ట్ డే ఉంటావో లేదో కూడా తెలియదు. ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ చెప్తున్నాను నేను. సీరియల్ మీరు డైలీ వర్క్ ఉంటుంది మీకు 100%. 30 days వర్క్ ఉంటుంది. మెయిన్ లీడ్ అయితే 2 serials చేసుకోవచ్చు. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒకరైతే, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒకరు చేసుకోవచ్చు. చేసుకునే కొద్దీ చేసుకునే వాళ్ళకు ఉంది. సీరియల్ ఉపాధి అనేది రెగ్యులర్ ఇన్కమ్ అండి.
మీకు ఎవ్రీ మంత్ లైక్ గవర్నమెంట్ జాబ్ లాగా మీ శాలరీ ఎక్కడికి వెళ్ళదు, లేదా ఒక ఐటీ కంపెనీ లాగా మీ శాలరీ ఎక్కడికి వెళ్ళదు. యువర్ గ్యారంటీ వ్యారంటీ రెండు కలిపి మీకు ఈ టెలివిజన్ ఇండస్ట్రీ. చాలామంది కుటుంబాలు అంటే అందులో కూడా అదృష్టం ఉన్న వాళ్ళకి 30 days వర్క్ ఉంటుంది, మిగతా వాళ్ళకి మనకు తెలియదు. బట్ వర్క్ అయితే 30 days జరుగుతుంది. లైట్ ఆఫీసర్లు అవ్వచ్చు, కెమెరామ్యాన్లు అవ్వచ్చు, ఎనీ టెక్నీషియన్స్, ఎడిటర్ అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో వెరీ బిగ్ ఇండస్ట్రీ, చాలామంది బతుకుతారు. మూవీకి కొద్దిగా తక్కువ మంది అవుతారు, ఎందుకంటే ఇది రెగ్యులర్ ఫీడింగ్, ఇది డైలీ ఫీడింగ్. ఇంకా అంతకుమించి ఏం కావాలంటే ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు సీరియల్ ఒప్పుకున్నా ఉంటే ఫస్ట్ వీక్ 3rd week 14 days చేయాల్సి వస్తుంది. గుడ్ కదా, పెట్టిన షెడ్యూల్ అంతా చేయాల్సి వస్తుంది. ఇంకెక్కడ ఖాళీగా ఉంటుంది. ఇట్స్ గుడ్ టు వర్క్ 14 days లీడ్ రోల్ ఇస్ నాట్ ఎ జోక్. సతీష్ గారు నాకు డౌట్ ఉంది, ప్లీజ్ అడగండి. మీరు కర్నూలు అబ్బాయి, అవును, రవి వచ్చి విజయవాడ అబ్బాయి. మీ బ్రాండింగ్ తర్వాత ఇంకా తెలుగు అబ్బాయిలు మాకు కనపట్ల, నెక్స్ట్ అందరూ కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అంటే మెయిన్ లీడ్ కన్నడ వాళ్ళని చూస్తున్నాం, హీరో హీరోయిన్స్ విలన్స్ కూడా వాళ్ళే కనిపిస్తున్నారు, తెలుగు వాళ్ళు కనిపించట్లేదని నిజంగా తెలుగు వాళ్ళ నుంచి వస్తున్న క్వశ్చన్ ఇది. ఎందుకు తెలుగు వాళ్ళని అసలు సీరియల్స్లో మెయిన్ లీడ్స్కి తీసుకోవట్లేదు? ఎక్కడో బెంగళూరు నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూసింగ్, ఇంకా డబ్బులు ఖర్చు వాళ్ళకి, అక్కడి నుంచి ఫ్లైట్ ఛార్జెస్ అని, ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, కానీ తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు అని అడిగే క్వశ్చన్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తెలుగు వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? రాష్ట్రంలో ఉన్నారా? మీ తర్వాత అసలు కనిపించట్లేదు మాకు. అవును, కరెక్టే అండి. రాష్ట్రంలో ఉన్నారా? ఉన్నారుగా, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా? మరి ఎందుకు వచ్చి రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నా ఇంట్లో నాకు వంట లేదు, నాకు ఆకలి అవుతుంది, కనీసం పక్కింటనే పోయి తెచ్చుకోవాలి కదా. ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంట్లో ఎందుకు లేరు? మన ఇంట్లో సీరియల్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, సీరియల్స్ ఎందుకు చేయలేరు? ప్రతి ఒక్కరు మూవీ ఓటీటీ, అందరికి మూవీలే కావాలి, అందరికి ఇదే కావాలి. తెలుగు వాళ్ళు లేరు అంటే రండి, ఆడిషన్స్ పెడుతున్నారు, జీ తెలుగు వాళ్ళు ఆడిషన్స్ పెడుతున్నారు. అమ్మాయిలు ఎక్కడ వస్తున్నారు? లేదండి మేము మూవీస్ అండి. ఎక్కడ ఉంటారు? బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, ఎక్కడ వెనుకలో జూన్ ఆర్టిస్ట్లో ఉంటారు. హీరోయిన్స్ రండి, తెలుగు అమ్మాయిలు అసలు వస్తే ఎంతమంది. నేను అదే ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ అదే తప్పుగా అనుకున్నాను. నేను ఎందుకు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనకెందుకు లేదు, మన వాళ్ళకి ఎందుకు లేదు? తప్పు మనలో కూడా ఉందండి. తెలుగు అబ్బాయిలు ఎవరు వస్తున్నారండి? మీ తర్వాత అందరికీ ఒక బిగ్ బాస్ అని ఓకే అయిపోయింది. 3 months తర్వాత నువ్వు ఎవడో కూడా తెలియదు. ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరు, 4th season విన్నర్ ఎవరు అంటే మీరు చెప్తారా? అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. నో లాస్ట్ ఇయర్ విన్నింగ్ నాకు తెలియదు, నేను ఫాలో అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం సడన్ చూసేవాళ్ళు కూడా అది అంటారు. సో మనకు సీరియల్స్ అనేది చాలా గొప్ప విషయం. నేను చెప్పేది వింటారా మీరు? ఎనీ యూత్ హూఎవర్ వాంట్స్ టు బీ అన్ యాక్టర్, ఒకటి చెప్తాను చూడండి. ఎక్కడ పెద్ద రాజ్యంలో సిపాయిగా ఉండేదానికన్నా చిన్న రాజ్యంలో రాజుగా ఉండడం నేర్చుకోండి. రాజుగా ఉండడం ఇంపార్టెంట్. లేదు నేను సిపాయిగా ఉంటారా, లేకపోతే భటుడుగా ఉంటారా, అది మీ కర్మ, ఇంకా ఎవరేం చేయలేరు. అది సూపర్ డూట్. ఓకే, రాయుడు గారు చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. లేదండి, ఇది ఆవేదన. తెలుగు వాళ్ళు లేరు వారు నేనే ప్రశ్నించాను. తెలుగు వారు తీసుకోరా, ఏం తమాషా, అది ఇది అని మాట్లాడాను. బాబు ఇది వివరణ. ప్రతిసారి ఆడిషన్స్ జరుగుతాయి, ఇది జరుగుతాయి, అమ్మాయిలు రమ్మని చెప్పండి. పిచ్చి మాటలు, కమిట్మెంట్స్ ఉంటాయి, ఉండవండి. ఇప్పుడు బయటికి వెళ్తే కార్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే అని కారు ఎక్కరా? యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? ఎవరో కర్మకాలం ఉందే అవుతుంది. నువ్వు ర్యాష్గా డ్రైవ్ చేస్తే అవుతుంది, అంతే కదండి. మనం ఉండేదాన్ని బట్టి అవతలు ఉంటారు. నన్ను బయట వాళ్ళు కొడతారేమో అంటే నువ్వు ఉండేదాన్ని బట్టి కొడతారు. ఊరికెందుకు కొడతారు? ఊరికెందుకు తిడతారు? అలా కాదు కదండి, అలా ఉండదు. మీరు ఏమంటే మనకు కొందరికి మన వాళ్ళు, నేను అడిగాను, చాలా డీప్ స్టడీ చేసి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదండి, డీప్ స్టడీ ఏంటంటే మన వాళ్ళు అన్ని అవర్స్ వర్క్ చేయలేరంట. 9 to 9 కాల్ షీట్లు చేయలేరు, మార్నింగ్ రాలేరు, కంటిన్యూటీస్ రారు, సడన్గా మేము రాము అని చెప్పేస్తున్నారని ఒక కంప్లైంట్ తెలుగు వాళ్ళ మీద. అది అందుకే తెలుగు మనకు డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? ఏం చేస్తావు? బయట వచ్చి కూర్చుంటాడు, ఆపర్చునిటీ. నువ్వు కాకుండా ఇంకొకరు, మన వాళ్ళు మనం ఉండాలి. ఎందుకు? టెక్నీషియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారే, టెక్నీషియన్స్ ఇప్పుడు ఉన్నారు, మన కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు కన్నడ వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు మీరు? 24 క్రాఫ్ట్స్లో ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళు ఎందుకు? మన వేరే రాష్ట్రం వాళ్ళు ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు? మన వాళ్ళు వదలట్లేదు. టెక్నీషియన్స్ ఆర్టిస్టులే
అమ్మాయిల అబ్బాయిల ప్రాబ్లం, థింకింగ్ ప్రాబ్లం. నేను 9 to 9 చేయను, నేను 12 to 12 చేయను, అలా కాదు ఇది. సతీష్ గారు, సీరియల్ ఇండస్ట్రీలో సస్టైనబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే లైక్ మనకి పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? మీరు అన్నట్టు డైలీ వర్క్ ఉంటుంది, సెటిల్ అవ్వచ్చా? ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందా? 100% చేంజ్ అవుతుంది. 6 ఏళ్ళు అక్కర్లేదు. ఒక సీరియల్ మినిమం 2 years నడుస్తుంది. కొత్త గొప్ప వెనకేసుకోలేరా? ఒక్క సీరియల్ చెప్తున్నాను, 2 సీరియల్ చేయొచ్చు. ఒక సీరియల్ 14 days మెయిన్ లీడ్గా చెప్తున్నాను. ఇప్పుడు మామూలు క్యారెక్టర్ అంటే లైక్ క్యారెక్టర్స్ అనుకోండి, అత్త మామ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు. వాళ్ళు ఎన్ని సీరియల్స్ అయినా చేసుకోవచ్చు. పలానా బ్లాకేజ్ లేదు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్కే కంపల్సరీ వేరే చోట చేయాలని లేదు. ఈ స్లాట్ ఫస్ట్ వీక్ 3rd week మాకే ఇవ్వాలి, 2nd week 4th week మాకే ఇవ్వాలి, అలా ఉంటారు. హ్యాపీ. 2 weeks వరకు ఉంటుంది మీకు మెయిన్ లీడ్స్కి. వేరే క్యారెక్టర్స్ కూడా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరేషన్. రాయుడు గారు ఏంటి, ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, మొత్తానికి టిప్ టాప్గా రెడీ అయ్యారు. రాయుడు గారి వల్ల బాధ్యతలు పెరిగినాయి, బంగారం ఎక్కువైంది. ఎలా ఉంది అసలు ఫస్ట్ ఈ రాయుడు క్యారెక్టర్? మామగాడే బెటరు. రాయుడు అంటే ఇలాగా స్టిఫ్గా ఉండాలి, ఆడేమో కోతి, అలా ఉంటే ఫ్రీగా ఉంటుందిగా. కొద్దిగా స్ట్రిక్ట్ సీరియస్ క్యారెక్టర్స్ అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్కి నచ్చదు నాకు. కాదు, ఈ లుక్లు పోస్టర్లు అంత సీరియస్గా ఉన్నారు చూసారా మీరు? కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. ఒకటే లుక్. అదేంటంటే మొత్తం అల్లరి చిల్లర కోతి, మామూలు కోతి కాదు. దొంకుతాడు, చేస్తుంటాడు, ఏదేందో చేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటాడు, ఏదో వాడికి వచ్చిందల్లా చేస్తుంటాడు. చాలా దానికి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ లేండి. కొద్దిగా భరించండి, ఏమనుకోకండి. చూద్దాం, నెక్స్ట్ ఇంకో సీరియల్ చేద్దాంలే, కోపడకండి, చేద్దాం. ఏంటి రుణానుబంధం? ఏంటి మాతో రుణానుబంధమా, సీరియల్ ఇండస్ట్రీతో రుణానుబంధమా? మీ టైటిల్ కూడా మీకు మంచిగా ఆ బంధాన్ని ప్రమోట్ చేస్తుంది. వాట్ ఈజ్ రుణానుబంధం? ఎవరితో ఈ బంధం? రుణానుబంధం మీ అందరితో రుణానుబంధమే. ఎందుకంటే మళ్ళీ కంబ్యాక్ వచ్చాను కదా, టైటిల్ కూడా అదిరిపోయింది. దీనిలో ఒక చిన్న యాదృచ్ఛికం చెప్తానండి. 2016 April 20. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళుగా ఎంటర్టైన్ చేసినందుకు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఇవాళతో బంద్ అని చెప్పాను. April 21, 2026 రుణానుబంధం సీరియల్ ఫస్ట్ డే షూట్ నాది. April 21, 2026, 10 years తర్వాత ఎగ్జాక్ట్ అదే డేట్కి ఆ రోజు నేను ఫస్ట్ డే షూట్ నాది. సూపర్. ఆ కోఇన్సిడెన్స్ అనేది ఇది మామూలుగా ఉంటుంది. మీ మెమరీ పవర్ చాలా బాగుంది డూడ్. ప్రతి ఒక్కటి డేట్ ఇయర్ పర్టికులర్గా. నాకు పెద్ద మెమరీ లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ నేను కొన్ని ఇన్సిడెంట్స్ మనసుకి బాధ కలిగించేవి, సంతోషం కలిగించేవి గుర్తుంటుంది మనకు. ఆ రోజు చాలా బాధపడ్డాను. April 20, ½ an hour పట్టింది షార్ట్ ఓకే అవ్వడానికి. పక్క వెళ్తున్నాను, వస్తున్నాను. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉండింది, వెళ్ళొస్తున్నాను, తుడుచుకుంటాను. ఏమైందంటే లేదు, కొద్దిగా దగ్గు వచ్చింది అనుకుంటా, పక్కెళ్ళి ఏడుస్తున్నాను. అంటే ఇంక అంతకు మించి సీరియల్ వెళ్ళడానికి లేదు. నేనే వద్దు, మనం కష్టము, ఇంకా లేదు, ఎవరు లేరు, ఒక్కరిని నేను చేయలేను, ఐ నీడ్ సపోర్ట్. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు సినిమా వచ్చిందని అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను సీరియల్లో. ఎందుకు సీరియల్ ఆగిపోవడానికి కారణం? ఎందుకంటే బాగా ఎంజాయ్ చేశాం కదా. ఎంజాయ్ చేశారు. దాంట్లో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు. ఫస్ట్ డైరెక్టర్ మారిపోయారు, తర్వాత రోహిణి వెళ్ళిపోయింది, తర్వాత హిమజ వెళ్ళిపోయింది, పెద్దోడు వెళ్ళిపోయాడు, వదిన వెళ్ళిపోయింది, ఎర్రోడు వెళ్ళిపోయారు. 6 మంది వెళ్ళిపోయారు. నా స్ట్రెంత్, నేను ఒక్కని ఎంత లాగుతాను? నేను ఒక్కని బండి లాగలేను, బలవంతున్నే, కానీ ఎంతవరకు? అందరు ఉంటేనే లాగొచ్చు, ఒక్కరిది కాదు అది. సో ఇంక నేను చెప్పాను, నెక్స్ట్ ఏమైనా కంటిన్యూ చేద్దామా ఇంకొక 1 year అంటే, లేదు, ఇదే మనకు మర్యాదగా ఉంటుంది అని చెప్పాను. చాలు అని చెప్పేసాను. ఎందుకంటే ఇంకా దానికి మించి పలసగా అయిపోతుంది. అప్పటికి కొద్దిగా ఇదైంది. బట్ ఏమంటే ఆ స్లాంగ్ మనం తీసుకొచ్చింది చాలా. అసలు ఆ స్లాంగ్ అనేది ఎవరు చేయలేదు కదండి, చిత్తూరు స్లాంగ్. ఇప్పుడు కదండి అది ట్రెండ్. ఇప్పుడు పుష్ప సినిమా నుంచి అనుకుంటున్నారు, బట్ దానికి ముందు అయ్యింది. చాలా మంది యూట్యూబ్ స్టార్స్ కూడా అయ్యారు ఆ స్లాంగ్ యూజ్ చేసి. చాలా ఇది జరిగింది. ఐ ఫెల్ట్ హ్యాపీ, చాలా హ్యాపీ. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా తెలుగు వాళ్ళు గుర్తుపడతారు. సార్ మీరు మామ కదా, నేను మామనే, మామ చూసి ఇలా నేనే అంటే సార్ అనుకున్నాను సార్ అని కూడా వచ్చేస్తారు. వాళ్ళు కొద్దిగా నామోషి ఉంటుందిగా, పలకరించొద్దు ఏమనుకుంటారు ఏమో అని. అది కొందరు మరి వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి కదా వేరే వాళ్ళతో. అలా నాతేం ఉండదు, హ్యాపీగా వచ్చి పలకరించు ఎవరైనా ఎక్కడైనా. ఓకే. ఏంటి పర్సనల్ డీటెయిల్స్? మ్యారేజ్ అయిపోయిందా? ఏంటి ఎట్లా? మ్యారేజ్ అయిపోయిందిగా, ఏం చేస్తాం అలాగా. కిడ్స్ లేరు.
ఓన్లీ మ్యారేజ్ Only marriage. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వెళ్ళి ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. అంటే అప్పట్లో అన్ని చొక్కలు చూపించారు కదా మీరు, మీకు కూడా ఎవరైనా చొక్కలు చూపించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా తెలుసుకుందామని. పాపం ఎంత రోహిణి మామ మామ అని ఎంత ప్రేమగా పిలిచింది, కానీ మీరు హీరోయిన్ ఎత్తుకున్నారు మీరు. మరదలి ప్రేమ మీకు అర్థం కాలేదు, ఏం ఎక్కడో చేస్తావు నుంచి వచ్చిన ఆమె ప్రేమ మీకు అర్థమైంది. అలాగా అలా జరిగిపోయింది అంతే. ఓకే సూపర్. కానీ ఒక్కటి చెప్తా సతీష్ గారు, మిమ్మల్ని చెప్పండి. ఎప్పుడు చూసినా వెరీ కైండ్, స్మైలీ ఫేస్, రిసీవింగ్ బాగుంటుంది మీది. థ్యాంక్ యూ అందుకే మిమ్మల్ని ఫాల్ ఇన్ లవ్ అంటే కొన్నేళ్ళైనా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కంటతడి పెట్టిన నిమిషం గుర్తుంది కాబట్టి, కానీ మీ కంటతడి పెట్టించడానికి కారణమైనటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మీ లైఫ్లో మీరు ఎన్ని సినిమాలు చేయండి, వెబ్ సిరీస్ చేయండి, ప్రాజెక్టులు చేయండి, దట్ ఈస్ ద ఎంటైర్ మెమరీ ఇన్ యువర్ టోటల్ లైఫ్. టోటల్ లైఫ్ నిజంగా చెప్తున్నానండి. రేపొద్దున బై గాడ్స్ గ్రేస్ ఎందుకు పాజిటివ్గానే చెప్దాం, రేపొద్దున పాన్ ఇండియా మూవీ స్టార్ అయినా కూడా నా మార్కు మామ గౌతమే అంతే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు వన్స్ ఇన్ లైఫ్ టైం. నా వరకు వన్స్ ఇన్ లైఫ్ టైం క్యారెక్టర్ రాదు, అది ఇంకా దాని మించి లేదు, అది రాదు. సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్, సచ్ ఎ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. షార్ట్ గ్యాప్ లో కూడా వచ్చి మాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు. బట్ రుణానుబంధం అంటూ కొత్త ప్రాజెక్ట్ మా సుమన్ టీవీ ఆడియన్స్ కి మన కొత్త ప్రాజెక్ట్ ఈ రాయుడు ఏం చెప్తాడో చెప్పండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంత సక్సెస్ చేసిన మన సుమన్ టీవీ వారికి చాలా గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నాయి. సుమన్ టీవీ నేను చాలా చూశాను. ఏవి పాత ఆర్టిస్టులను గుర్తు చేసుకొని తెచ్చారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్, నిజంగా హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ పీపుల్. సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను మళ్ళీ నా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చినందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదములు అందరికీ. రాయుడు ఏం చెప్తాడు, సలహాలు తీసుకునే రోజులు కావులేండి, సలహాలు ఇచ్చే రోజులు కూడా కావు. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, డూ గుడ్ బీ గుడ్, మంచి చేయండి, మంచిగా ఉండండి, అంతకుమించి ఇంకేం లేదు. భగవంతుని ఎప్పుడు నమ్ముకోండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అంతకుమించి ఇంకేం లేదు, దాని మించింది ఏం లేదు. సూపర్ డూడ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.